ప్రతి నిత్యం వాడుతూ వచ్చారు ఒక ముఖ్యమంత్రిని. ఏమిటో ఆ దౌర్భాగ్యం తెలియదు కానీ వాళ్ళు ఎప్పుడూ రియాక్ట్ కాలేదు. ఆ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు కూడా దానికి స్పందించలేదు, వదిలేశారు గాలికి. సరే, ఇప్పుడు ఏమైందంటే ఏ మాట అయితే అని తిట్టారో అదే రిపీట్ చేసుకుంటున్నారు. 2000 కొట్టేస్తున్నాం మేము అని చెప్తున్నారు. మరి దీనికి ప్రజలే ఆన్సర్ చెప్పాలి. ఎస్ వెంకటరెడ్డి గారు, ఆ బయట చూసిన తర్వాత చాలా దారుణం అనిపిస్తోంది నాకు. అమ్మఒడి ఎగ్గొట్టిన దానికంటే అన్న మాటలు మళ్ళీ అవే రిపీట్ చేయడం. మనమే తప్పు, ఎదుటివాడిని తప్పు చేసామని చెప్పి దూషించి అదే తప్పు మనం చేస్తే ఆ దోషణలన్నీ మనకు రావా? కాదు కదా ఈశ్వర్ గారు, ఇలాంటి దారుణాలు రోజు చూస్తూనే ఉన్నాం. కొత్త ఉంది కానీ అది ఒకటే ఉంది, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. కాకపోతే ముందుగా ఈ అమ్మఒడి కార్యక్రమం గురించి వెళ్ళే ముందు అసలు ఈ అమ్మఒడి అనేది దేశంలో ఎక్కడ లేనటువంటి కార్యక్రమం. ఫస్ట్ దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్రడ్యూస్ చేశారు. సో అసలు ఈ దేశంలో ఎక్కడ ఇలాంటి కార్యక్రమం లేదు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఉన్నప్పుడు ఏదైతే ఒక పిల్లాడినే బడికి పంపించి ఇంకో పిల్లల్ని పనికి పంపిస్తున్నటువంటి టైంలో ఆ తల్లిదండ్రులు ఏదైతే జగన్ గారి దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు రెండో పిల్లని కూడా బడికి పంపించాలి అని అంటే ఖచ్చితంగా వాళ్ళ కుటుంబానికి ఆదుకోవాలని చెప్పి 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయించి ఈ స్కీమ్ని తీసుకొని వచ్చాం. కానీ ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్కీమ్ ప్రవేశపెట్టారు. దీంట్లో మేము వచ్చిన ఏడాది అంటే 2019 సంవత్సరంలో మేము అధికారంలోకి వస్తే 2019 అకాడమిక్ ఇయర్కి సంబంధించి 2020 జనవరిలో మేము 15,000 రూపాయలు ఇచ్చాం. అంటే అదే ఏడాది ఇచ్చాం. 2019 to 20 సంబంధించినటువంటి విద్యార్థులకి 2020 జనవరి ఇచ్చాం. మళ్ళీ 2020 సంవత్సరం నుంచి 21 సంవత్సరం వరకు 2021 జనవరి ఇచ్చాం. అది 14,000 ఇచ్చాం. 1,000 రూపాయలు ఏదైతే టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ కింద అది తీసేసి, అలానే 2021-22 సంవత్సరానికి సంబంధించి 22 జూన్ స్కూల్ స్టార్ట్ అయ్యే సమయానికి ఇచ్చాం. 22-23కు సంబంధించి 2023 జూన్లో స్కూల్ స్టార్ట్ అయ్యేటటువంటి సమయానికి ఇచ్చాం. అది కూడా 13,000 చొప్పున. అది 1,000 రూపాయలేమో స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్, 1,000 రూపాయలేమో ఏదో టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్. ఇప్పుడు నారా లోకేష్ గారు టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ కింద 2,000 కట్ చేసామని చెప్తున్నారు. మళ్ళీ ఏమన్నా రేపు పొద్దున వచ్చే సంవత్సరం స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ అని ఇంకో 1,000 రూపాయలు కట్ చేస్తారు. అసలు వీళ్ళు ఇస్తుందే మొదటి ఏడాది 0, మొదటి ఏడాది 0, ఇంక ఇల్లు ఇప్పుడు 2వ ఏడాది, 3వ ఏడాది, 4వ ఏడాది, మొత్తం 3 ఏడాదిలో ఇస్తారు ఇల్లు. 3 ఏడాదిలే. అది కూడా ఉంది. స్టార్టింగ్ వీళ్ళు 13,000, ఒక ఏడాది 0, ఒక ఏడాది 15,000 ఇస్తా అని చెప్పి 0, 2వ ఏడాది కూడా 15,000 ఇవ్వాలైతే 13,000. అది కూడా తల్లుల్లో కోత విధించి పిల్లల్లో కోత విధించారు 30 లక్షలకు పైగా. మళ్ళీ ఇప్పుడు దాని తర్వాత ఇంకో అసలు ఏడాది మళ్ళీ ఎవరు లాస్ట్ ఏడాది వచ్చేటప్పటికి నెక్స్ట్ ఏడాది ఖచ్చితంగా ఇస్తారా? దానికి ఏమైనా గ్యారెంటీ? దాంట్లో సార్ ఆల్రెడీ ఇచ్చేసారు. ఇస్తానన్నాం, ఇచ్చాం, ఒక ఏడాది ఇచ్చాం, అయిపోయింది. మీరు వారి హెడ్డింగ్ చూసారా? 10,000 కోట్లు రికార్డే. ఏం రికార్డు? 10,000 కోట్లు ఆల్రెడీ నేను రిలీజ్ చేశారంట. ఎవరికి రిలీజ్ చేశారు 10,000 కోట్లు? ఈనాడు కిరణ్ కను, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి, లేదంటే నారా లోకేష్ అకౌంట్కి ఏమన్నా 10,000 కోట్లు రిలీజ్ అయినాయి? కాదండి, 8,745 కోట్లు ఏది తల్లుల ఖాతాలోకి వెళ్ళేది 8,745 కోట్లు. అది కూడా ఇప్పుడు కాదు, జూలై 5వ తారీఖు వెళ్తాయని మీరే చెప్తున్నారు. అది కూడా మళ్ళీ లిస్టు పెడతారు. దాంట్లో అర్హత అనర్హత మొత్తం చూసి మళ్ళీ మరికొంతమంది మీద కోత విధిస్తారు. సో ఇవన్నీ ఇచ్చేసి మళ్ళీ 10,000 కోట్లని ఇక్కడ హెడ్డింగ్, ఇక్కడ 8,745 కోట్ల రిలీజ్. 10,000 కోట్లు రికార్డే అంట. రికార్డు. ఇంతమంది తల్లుల్ని మోసం చేయటం రికార్డు అని రాయాలి కదా. ఇంతమంది తల్లుల్ని ఒకేసారి మోసం చేయటం అనేది రికార్డు. ఆ మోసాన్ని చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసి పత్రికల్లో రికార్డు అని రాయటం కూడా ఒక రికార్డు అని రాస్తే బ్రహ్మాండంగా ఉండేది కదా. ఇది అమ్మఒడికి సంబంధించిందంటో సార్. అమ్మఒడికి సంబంధించిందంటో 2 వీళ్ళు సూపర్ 6 ఏదైతే చెప్తున్నారో ఈ సూపర్ 6 లో మొట్టమొదటి మనం ఈరోజు అమ్మఒడి గురించి తల్లికి వందనం పేరు మార్చారు. తల్లికి వందనం అంటే ఇది 15,000కి సంబంధించి కాదు సార్. నీకు 15,000 నీకు 15,000 సబ్జెక్ట్ లో ఇది ఒకటి. ఈ నీకు 15,000 మొట్టమొదటి ఏడాది పోయింది. నీకు 15,000 రెండో ఏడాదిలో నీకు 13 ఇవ్వాలా వద్దా, నీకు 13 లేదు, నీకు 13 ఇవ్వాలా వద్దా, నీకు 13 లేదు, ఇంతవరకు వచ్చింది రెండో ఏడాదిలో. 2 నీకు 18,000 అంటే ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు 1వ తారీఖు, ఇది చెప్పింది వాళ్ళు, ప్రతి నెల 1వ తారీఖు 1,500 రూపాయల చొప్పున వేస్తాం. ఎంతమంది ఆడబిడ్డలుంటే అంతమందికి వేస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2,07,00,000 మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్నటువంటి డేటా ప్రకారం 2,07,00,000 మంది ఉన్నారు ఏదైతే ఆడబిడ్డలు. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళు మొత్తం ఆడబిడ్డలు 2,07,00,000 మంది ఉన్నారు. అంటే నెలకు 15,000 చొప్పున ఈ పథకానికి 37,313 కోట్లు ఇవ్వాలి. మొదటి ఏడాది 0, నీకు 18 నీకు 18 పోయింది. రెండో ఏడాది ఇప్పుడు ఏం చెబుతున్నాడు? P4కి అనుసంధానం చేస్తా అంటున్నాడు. అసలు ఈ P4 ఏంటి? ఈ P4 కార్యక్రమానికి దానికి లింక్ ఏంటి? అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,48,00,000 వైట్ రేషన్ కార్డుదారులు ఉన్నారు
1,48,00,000 వైట్ రేషన్ కార్డుదారులు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, P4 అని చెప్పి ఓ సర్వే చేసి కేవలం 19 లక్షల కుటుంబాలు మాత్రమే పేదలు ఉన్నారని డిసైడ్ చేశారు. 19,15,000. 1,48,00,000 తెల్ల రేషన్ కార్డులు ఎక్కడ, 19.15 లక్షల ఏదైతే పేద కుటుంబాలు ఎక్కడ. దీనిలో 62,970 బంగారు కుటుంబాలను గుర్తించారంట అప్పటి వరకు. 62,970. 1,48,00,000కి 62,970 బంగారు కుటుంబాలను గుర్తించి 5,325 మంది మార్గదర్శకులు అంటే వ్యాపారవేత్తల్ని వాళ్ళకి అనుసంధానం చేసామని ప్రభుత్వం చెబుతుంది. అంటే బిలో 1%. అంటే 60,000 కుటుంబాలు బంగారు కుటుంబాలు, 60,000 కుటుంబం, 5,000 మంది మార్గదర్శులు. మిగతా 1,40,00,000 1,48,00,000 తెల్ల రేషన్ కార్డుదారుల్లో వాళ్ళు 62,970 బంగారు కుటుంబాలు. వీళ్ళేమో బంగారు, వాళ్ళేమో కంగారు. ఇంకా కంగారు వాళ్ళకి ఇది బంగారు కుటుంబాలు, అవి కంగారు కుటుంబాలు. 1,47,00,000 కంగారు కుటుంబాలు, 62,000 కుటుంబాలు బిలో 1%. వీళ్ళకి వాళ్ళు ఏదో 5,000 10,000 సహాయం చేస్తారు వాళ్ళు చేసేవాళ్ళు. ఎందుకంటే అంత ముందు కూడా ఉంది ఇలానే పారిశ్రామికవేత్తలు ఏదైతే వాళ్ళు కొంతమంది చేస్తూనే ఉంటారు సహాయం. కానీ దీనికి P4కి లింక్ ఏంటి, నెల 1వ తారీఖు 1,500 వాళ్ళు వేస్తారు అకౌంట్లోకి. వాళ్ళు నెల 1,500 వీళ్ళకి జీతం తరపున ఏమైనా వేస్తారా? సో మరి 1,49,00,000 మందికి వేయాలి కదా ఆ లెక్క ప్రకారం. అంటే నీకు 18,000 కూడా ఉష్కాకి అయిపోయింది. మూడో దానికి వచ్చేటప్పటికి నీకు 20,000. అంటే ప్రతి రైతుకి 20,000. మొదటి ఏడాది 20,000 ఏ రైతుకి వీళ్ళు వేయాల, ఒక్క రైతుకు కూడా మొదటి ఏడాది వేయాల. అంటే మొదటి ఏడాది అమ్మఒడి 0, ఏదైతే ఆడబిడ్డ నిధి 0, ఏదైతే అన్నదాత సుఖీభావ 0. అంటే నీకు 15,000 0, 18,000 0, 20,000 0. సో రెండో ఏడాది దీనికి సంబంధించి ఇస్తామంటున్నారు. ఎప్పుడు ఏందనేది క్లారిటీ లేదు. సో నాలుగోది వచ్చేటప్పటికి నీకు 36,000. అంటే నీకు 3,000, నీకు 3,000 చొప్పున ప్రతి నెల 1వ తారీఖు నిరుద్యోగ భృతి. మొదటి ఏడాది 15 పోయింది, 18 పోయింది, 20 పోయింది, 36 పోయింది. రెండో ఏడాది అయితే 18 ఉష్కాకి అసలే 0, రెండో ఏడాది 36 0, 20 ఏమో ఇస్తానంటున్నారు. సో 15 ఇచ్చేసాం అంటున్నారు కానీ ఎవరి అకౌంట్లో పడలా. ఇది 4కు సంబంధించి. ఇంకోటి 5 3 సిలిండర్లు 1,54,00,000 ఏదైతే దీనికి సంబంధించినటువంటి దీపం పథకం కింద లబ్ధిదారులు ఉంటే దానికి 4,115 కోట్లు అయ్యిద్దండి. కానీ వీళ్ళు బడ్జెట్లో పెట్టింది 800 కోట్లు మొదటి ఏడాది. అది కూడా ఇప్పటి వరకు కొన్ని లక్షల మందికి డబ్బులు ఇంకా పడలా. అది కూడా ఏక నిరంజన్ లాగా ఒకటే సిలిండర్, 3 సిలిండర్లు ఇస్తానని ఒకటే సిలిండర్, దానికి కూడా ఇంకా డబ్బులు పడలా మొదటి ఏడాది. అది కూడా ఉష్కాకి. ఉచిత బస్సు ప్రయాణం ఆల్రెడీ ఇచ్చేశారు వాళ్ళు చెబుతుంది. ఇచ్చారంటే ఈనాడు పేపర్లోను వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ పేజ్లో నిన్న మీరు అన్న సూపర్ 6 కాదండి, సూపర్ 6తో పాటు ఇదిగోండి ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం నెరవేర్చిన హామీలు అని చెప్పి 142 లిస్ట్ ఇచ్చారు. ఎన్ని? 142 రికార్డ్ సార్, పెద్ద రికార్డు. అందుకని సూపర్ 6తో పాటు 143 హామీలు కదా, 142 ఇచ్చేశారు ఆల్రెడీ. ఒకటే ఏదో ఉంది పెండింగ్, అది రేపు ఇచ్చేస్తారు. సో మీరు ఒకటి అడగద్దు, 99% వాళ్ళు పూర్తి చేసినట్టు అని చెబుతారు. 99.99. దీంట్లో చూడండి సార్, 14 మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చేసాం ఏడాది కాలంలో. ఈ 142లో ఈ 142 ఎంత కామెడీగా ఉంటాయంటే దాంట్లో చూడండి, లేని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారంట. అట్లానే తల్లికి వందనం ఇచ్చేశారంట. పూర్ టు రిచ్ 1,00,000 కుటుంబాలను దత్తత ఇచ్చేసి వాళ్ళందరూ బంగారు కుటుంబాలు అయిపోయినాయి అంట. 12 వృద్ధాశ్రమాలు కట్టారంట. ఇంటింటికి తాగునీరు ఇచ్చేశారంట. ఏదో వేద విద్యార్థులకు నిరుద్యోగ భృతి 3,000 ఇచ్చేశారంట. నిరుద్యోగ భృతి ఇచ్చేశారు, వేద విద్యార్థులకు ఇచ్చారు నెల. ధరల భారం ప్రజలపై పడకుండా సబ్సిడీపై తక్కువ ధరలకు నిత్యావసర వస్తువులు ఇస్తున్నారంట. ఇంటింటికి నిత్యావసర వస్తువులు తక్కువ ధరలకు ఇస్తున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ అయిపోయింది. గంజాయి డ్రగ్స్ నియంత్రణ అయిపోయింది. తిరుమల ప్రక్షాళన అయిపోయింది. తెలంగాణతో విభజన సమస్యలు పరిష్కారం అయిపోయాయి. కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టేశారు. పోలవరం నిర్వాసితులకు ఆర్ఆర్ ఇచ్చేశారు. ఏదైతే ఇళ్ల నిర్మాణం పూర్తి అయిపోయింది. ఇంటి నిర్మాణానికి 4 లక్షల డబ్బులతో పాటు గ్రామంలో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇచ్చేశారు. మంజూరు అయిపోయింది. ఇవన్నీ చూడండి సార్. వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రోత్సాహం ఇచ్చేశారు. 175 నియోజకవర్గాలు ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టేశారు. విశాఖ ఐటీ హబ్ అయిపోయింది. పోలవరం పరుగులు పెట్టిస్తాం, పూర్తి చేస్తాం 1వ సంవత్సరంలో. గాలేరు నగర పనులు వేగంగా, హంద్రీనివా పనులు వేగంగా, ఉత్తరాంధ్ర వేగంగా అయిపోయినాయి. వేగంగా అయిపోయినాయి. ఈ 142 అఫీషియల్ తెలుగుదేశం పార్టీ వాళ్ళ ట్విట్టర్లో పెట్టి, అసలు పెట్టిన వాళ్ళకన్నా బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చారంట, ఇవన్నీ చేశారంట. ఎంత దారుణం. భోగాపురం ఎయిర్పోర్ట్కి అల్లూరు పేరు ఎవరు పెట్టారు? ఇది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పేరుని
మీరు పెట్టేశారని చెప్పుకొని Yes. నిన్న సుపరిపాలన అని పెద్ద హెడ్డింగ్లు పెట్టి ఒక సాక్షి దినపత్రిక తప్ప అన్ని పేపర్లకు యాడ్లు ఇచ్చారు. ఇంగ్లీష్ పేపర్లు, ఉర్దూ పేపర్లు, హిందీ పేపర్లు, తెలుగు పేపర్లు. ఏం సార్ సుపరిపాలన అంటే ఏముంది? రైట్ రోజుకు ఒక రేపు జరిగితే సుపరిపాలన అయింది అది, రైట్ 2 రోజులకు హత్య జరిగితే సుపరిపాలన, అంత ఆడబిడ్డలు మోసం చేస్తే సుపరిపాలన. సో సమాధానం చెప్పాలి ఈ ప్రభుత్వం. రైట్